దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసానండి. ఈ దొండకాయలు ఇలా మనం పొడవుగా సన్నగా కోసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఎగచ్చాలండి, హైలో పెట్టద్దు. కాసేపు మూత పెట్టేయాలి. ఎక్కువ ఆయిల్ లేకుండా చేసుకుని ఫ్రై అండి. ఇది చాలా సులువుగా అయిపోతుంది, చాలా హెల్దీ కూడా. మనం పప్పుచారులు కానీ సాంబార్లు కానీ పెట్టుకున్నప్పుడు పక్కన నంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తానండి. వేసే అవసరం ఏమి లేదు. అడగట్టకుండా కలుపుతూ ఉండాలి. ముక్క మగ్గింది లేదు మనకు చూసుకుంటే తెలిసిపోతుందండి. ఇంకా కాసేపు మగ్గాలి. కొద్దిగా ఉప్పు అండి, ఉప్పు సరిపోలేదు. కొద్దిగా ధనియాల పొడి, ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. హెల్దీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.